శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే ఇంట్లో సమస్య గురించి, పెద్దవాళ్ళతో పడే ఇబ్బందుల గురించి చెప్తే అందరూ రకరకాల ఆరోగ్యం జాగ్రత్త, బీపీ అది జాగ్రత్త అని సలహాలు చెప్పారు. కొన్ని పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తే తప్ప అర్థమవు. అయినా భగవంతుడిని ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. మన నెత్తి మీద ఆయన పెట్టే బాధ్యతని సక్రమంగా నిర్వహించగలగా ఓపిక ఇవ్వాలి అని వేడుకోవడం తప్ప వాటికి పరిష్కారాలంటూ ఉండవు. ఇదనే కాదు, ఏదైనా సరే మన దాకా వచ్చిన సమస్యని పరిష్కరించాలి. మనం వల్ల కాదు అది అనుకున్నప్పుడు ఆ భగవంతుడిని శరణాగతి వేయడం తప్ప వేరే ఇది లేదు కదా. అయితే ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఒక ప్రముఖ రాజకీయవేత్త కుమార్తె భాషా విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు విపరీతంగా రెచ్చగొడుతున్నారండి. అది చాలా తప్పు. ఆంధ్ర వాళ్ళని ఎంతో చులకనగా మాట్లాడడం, ఆంధ్రోళ్ళు అనడం, ఆంధ్ర వాళ్ళ తిండిల్ని ఎగతాళి చేయడం, ఆంధ్ర వాళ్ళ భాషల్ని ఎగతాళి చేయడం. అంటే ఈ ఆంధ్ర వాళ్ళ భాషను ఎగతాళి చేయడానికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ భాషను కొంచెం వేళాకోళంగా పెట్టడం జరిగింది. అది వాళ్ళకి ఆ కక్ష కడుపులో ఉండొచ్చు. అది ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అయితే ఆంధ్ర వాళ్ళ భాష, ఇప్పుడు గోదావరి జిల్లాలో వాళ్ళ భాషని చాలా చీప్గా మాట్లాడతారు, చాలా వెటకారంగా. ఎవరైనా సరే ఆంధ్ర వాళ్ళే కూడా ఇలా అని మాట్లాడతారు. కానీ మా ప్రాంతాల్లో, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈస్ట్ వెస్ట్ ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. మేము అని కానీ లేదండి, అలా కాదండి, అలా మేము మాట్లాడమే. అది చదువుకు, ఇప్పుడు మూలమూలల్లో పల్లెటూర్లలో పనులకు వెళ్ళి వాళ్ళు ఉంటారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు మాట్లాడతారు ఎక్కువ అలాంటి భాష. అంతేగాని చదువుకున్న విద్యావంతుల కుటుంబాల్లో భాష అలా ఉండదు. అలాగే తెలంగాణలో కూడా అలా అయి ఉండొచ్చు. మారుమూలల్లో మాట్లాడే వాళ్ళ భాష ఒకలా ఉండొచ్చు, సిటీస్లో ఉండే వాళ్ళ భాష ఒకలా ఉండొచ్చు. అయినా ఆంధ్ర వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఈ ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం బట్టి అక్కడి తెలంగాణ రెవెన్యూ ఎంత పెరుగుతోందండి ట్యాక్సుల రూపంలో. అదే ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతాలు ఖాళీ చేసి వచ్చేయమనండి, ఆంధ్ర ఎంత సుసంపన్నం అవుతుందో. చంద్రబాబు గారు నాయుడు గారు చేసిన అభివృద్ధి వల్ల అక్కడ ఐటీ ఉద్యోగాలు లభించి అందరూ అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది పిల్లల కోసం. అంతకితం కొంతమంది ఉన్నా, ఇంతమంది అయితే లేరు. అది మర్చిపోయి మనకెంత ఈ సెటిలర్స్ వల్ల మనకు ఎంత రెవెన్యూ వస్తోంది అన్న మాట మర్చిపోయి ఆంధ్ర వాళ్ళ భాషని, ఆంధ్ర వాళ్ళ తిండిని, ఆంధ్ర వాళ్ళ బ్రాహ్మణ పూజల్ని, ఇక్కడ పండితులు చేసే పూజ కాదుట, అక్కడ వాళ్ళు చేసే పూజట. ఇక్కడ తిండి కాకపోతే మరి హైదరాబాద్లో ఆంధ్ర రుచులు ఇవన్నీ పెడితే ఎగబడి ఎందుకు తింటున్నారు మరి? ఇక్కడ మా కృష్ణా గోదావరి జిల్లాలకి ఉన్న ప్రాముఖ్యత తిండికి ఇంకెక్కడా ఉండదు. అన్ని రుచులతో షడ్రసోపేతంగా అంటారు, అలా ఉంటుంది భోజనం. ఏదో ఇడుపుల కాగితం అన్నారట. ఇడుపుల కాగితము అంటే భాష పలు రకాలుగా ఉంటుంది. ముందు ఆ భాష గురించి తెలిసే జ్ఞానం మనుషులకు ఉండాలి. ఇడుపుల కాగితం అంటే విడిపించుకునే కాగితం, అంటే విడాకుల కాగితం. దాన్ని ఏదో హేళన చేసి మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర అలా ఒక పెద్ద వ్యక్తులకి, పదవుల్లో ఉన్న వ్యక్తులు కానీ పదవుల్లో లేకపోయినా వాళ్ళు ఒకప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు ఒకటేగా, తెలుగు రాష్ట్రాలు ఒకటే, విశాల ఆంధ్ర అని పొట్టి శ్రీరాములు గారు ఈ విద్వేషాల కోసం ఆయన ప్రాణత్యాగం చేసింది. ఆ లెక్కన మెదరాసీలను మన హేళన చేసేవారు. తమిళనాడు వాళ్ళతోనే కలిసి ఉందాం కదా, అక్కడే కలిసి ఉంటే ఇంకా అభివృద్ధి చెందును మనం, ఇంకా విద్యాపరంగా. మరి ఇంతోటి దానికి ఇలా తెలంగాణ ఆంధ్ర విడగొట్టే కాంగ్రెస్ పుణ్యమా అని విడిపోయింది. ఆ విడిపోయి ఇంకా భాషలు, ఇంకా ఆంధ్ర వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? మీ రెవెన్యూ ఎంత పెరుగుతోంది దానివల్ల? అది ఆలోచించుకోవాలండి. అలాగే ప్రముఖ ప్రవచనకర్తలు కూడా మరి ప్రభుత్వం యొక్క మెప్పు పొందడానికో దేనికో తెలీదు, సంస్కృతం నుంచి ఉద్భవించింది తెలంగాణ భాష అని పొగిడేస్తూ ఆంధ్ర భాషని కించపరిచే
ఇది ఎక్కడుందండి? మన అన్నయ్య గారు తిక్కనగా వాళ్ళంతా గుర్తు రాలేదా? అసలు సాక్షాత్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని మెచ్చుకున్నాడు. ఆయన కన్నడ ఆంధ్ర ప్రాంతాన్ని అన్నిటినీ ఆయన చూసుకున్నా సరే ఆయన కన్నడ భాష గొప్ప అన్నాడా, ఇది గొప్ప అన్నాడా? అంటే ఆయన మనని గొప్ప అన్నంత మాత్రం మిగతా తక్కువ అని నేను చెప్పట్లేదు. అంతటి ఆంధ్ర భోజుడు అని పేరుగాంచిన ఆయన మెచ్చుకున్నాడు మన భాషని. అయినా మనుషుల మధ్య విద్వేషాలు మాట్లాడకూడదండి. విజయవాడశాంతి గారు కూడా చాలా రాజకీయ పర్యటనలు చేశారు. ఆవిడ ఎంపీగా అది పనిచేశారు, పార్టీ నాయకురాలుగా పనిచేశారు. ఎప్పుడూ ఆవిడ ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టలేదు. అది ఎందుకంటే ఆవిడ ఇటు ఆంధ్ర సినిమాల్లోనూ చేశారు, అటు తెలంగాణలోనూ ఉన్నారు. ఆవిడ తెలంగాణ మనిషిని చెప్పుకుంటారు. ఆ రెండింటికి న్యాయం చేశారు ఆవిడని. అలాగే మాట్లాడారు. ఒక భాష మాట్లాడుతున్నాము, ఒక మాట మనం వేదికెక్కి మాట్లాడుతున్నాము అంటే అది సంస్కారయుతంగా ఉండాలి. నీ ఎజెండా ఏంటి, నీ పార్టీ ఏం చేస్తుంది వస్తే అధికారంలోకి అని చెప్పుకో నువ్వు. అంతేగాని ఒకళ్ళ మనోభావాలు ఒకళ్ళ ప్రాంతం వాళ్ళని కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. తెలంగాణ వాళ్ళు ఒకప్పుడు రజాకార్ల కాలంలోనూ పూర్వం పటేళ్ల కాలంలోనూ వాళ్ళు తెలంగాణ వాళ్ళే. వాళ్ళ వల్ల ఎంతో దాస్యం పొంది వాళ్ళు ఎంతో బానిసలుగా బతికి అవస్థలు పడ్డారు. అవన్నీ నిజమే, వాళ్ళ మీద జాలి ఉంటుంది. అంత మాత్రాన దానికి కారణం ఆంధ్ర వాళ్ళు కాదే. ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టవలసిన అవసరమే ఉంది? మా భాష భాష కాదా? మా తిండి కాదా? మా పండితులు కాదా? మా రెవెన్యూ మాత్రం అక్కడ సెటిల్ అయిన వాళ్ళందరికీ బుద్ధి ఉండాలి. అసలు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు చేసుకుంటారు, ఉద్యోగపరంగా ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయి మొత్తం పోమంటూ ఉన్న ఊళ్ళు ఇక్కడ ఇళ్ళు పాడి పంట కొబ్బరి తోటలు కోనసీమ అంతా వెలవెలబోతోంది. అందరూ బోల్డ్ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అక్కడ అందరూ హైదరాబాద్ పోయి అక్కడ ఆదాయం పెంచుతున్నారు. అందరూ తిరిగి వచ్చేస్తే ఆదాయం సగానికి సగం వాళ్ళ ట్యాక్సుల రూపంలో పడిపోతే అప్పుడు తెలిసి వస్తుంది ఆంధ్ర వాళ్ళ విలువ. అది ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో ఈ తెలంగాణ ఆంధ్ర విషయం ఎప్పటి నుంచో నలుగుతున్నప్పుడు ప్రతి ప్రాంతాన్ని తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, వైజాగ్, విజయవాడ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మొదటి నుంచి. అప్పుడు ఈ దుస్థితి మనకు కలిగేదే కాదు. హైదరాబాదే దిక్కు ఉద్యోగాలకి. చెన్నై, హైదరాబాదు, బెంగళూరు పిల్లలు ఉద్యోగాలంటే ఇవే. ఇటువైపు ఉద్యోగాలు ఏమున్నాయి? ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేస్తున్నారు, ఇంకా రావాలి, టైం పడుతుంది. ఈ హైదరాబాద్లో ఉద్యోగాల వల్ల అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ ఆదాయం పెరగడం వల్ల ఈరోజు అంత గర్వంతో మాట్లాడగలుగుతున్నారు. అదే ఇదివరకు మాట్లాడగలిగేవారా అదే మాట? అయినా మాట్లాడుకోండి, మీరు ఇలాంటివి మాట్లాడకండి. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పుకోండి. అంతేగాని చక్కగా విశాల ఆంధ్రగా ఉన్న రాష్ట్రాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన ఇదే కాకుండా పైగా ఆంధ్ర వాళ్ళ భాషని, ఆంధ్ర వాళ్ళ పద్ధతుల్ని ఆంధ్రులకి ఎవ్వరూ సాటి రారు. అలాగే అన్ని భాషల్ని నేను గౌరవిస్తాను, అందరి మనుషులని గౌరవిస్తాను, తెలంగాణ వాళ్ళని కూడా గౌరవిస్తాం. మీలా మాకు కుసంస్కారం లేదు. అది మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, తెలంగాణ నాది, తెలంగాణ బిడ్డను కూడా నేను అని చెప్పాడు ఆయన. అదే మీ తెలంగాణ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ తెలంగాణ వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనలేదే. అలాంటిది ఆంధ్ర వాళ్ళని కించపరచవలసిన అవసరం మీకేముంది? ఇడుపులు అసలు ఒక భాషకి ఎన్ని రకాల పదాలు వాడచ్చో ముందు తెలుసుకోండి. మీరు తెలుసుకుని అప్పుడు వేదికనెక్కి మాట్లాడితే బాగుంటుంది అన్న ఉద్దేశం. అంతేకాని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ తిండిని ఎగబడి తింటూ ఇది తిండే కాదు అని అనడం ఇవన్నీ కుసంస్కారానికి ప్రతీకలు. అలాగే ప్రవచనకర్తలు కూడా వేదికనెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నన్నయ్య గారిని మర్చిపోయారా? ఆంధ్ర మహాభారతాన్ని రచించిన నన్నయ్య గారు ఎక్కడివాడో మర్చిపోయారా? ఇలాంటివన్నీ చాలా తప్పు. ఇదివరకున్న కవులు కానీ ఎవరైనా సరే, అక్కడున్న దాశరథి కృష్ణమాచారి ఆయన ఎన్నో పాటలు కూడా రాశారు. దాశరథి గారు, జాషువా వీళ్ళంతా అక్కడ వాళ్ళే. అయినా వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడలేదే. ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? మళ్ళీ ఫారెన్లు తిరిగి వచ్చి దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు. ముందు మీ ప్రవర్తనను ఒకసారి సమీక్షించి చూసుకోండి, అప్పుడు ప్రెస్ మీట్లు వేదికలు ఎక్కి మాట్లాడండి. ఓకేనా? ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఇదే.
అలా ఇలా ఒక భాషని కించపరచవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈ ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణలో స్థిరపడడం వల్లే ట్యాక్సుల రూపంలో వాళ్ళ ఆదాయం అంతలా ఉంది. అది ఆంధ్ర కూడా తప్పకుండా ఒకరోజు తలెత్తుకుని గర్వంగా నిలబడే రోజు వస్తుంది. ఆర్థికంగా ప్రస్తుతం విడిపోవడం వల్ల దెబ్బతినడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఆంధ్ర అన్నిటిలోనూ ముందంజ వేసిన రోజున ఒక్కళ్ళకి నోరు రాదు. ఆ రోజు కూడా త్వరలోనే ఉంటుంది. ఆంధ్రుల తిండిని కానీ, భాషని కానీ, పండితుల యొక్క ఇక్కడ ప్రాభవ్యాన్ని కానీ కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం. మీరందరూ కూడా దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.